రాష్ట్ర 15 దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకందరూ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అంత మహత్తర ఉత్సవాల్లో పాల్గొంటున్న సందర్భంగా ఎర్రకోటపై ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ నిన్న ఇచ్చిన ఉపన్యాసం దేశ స్వాతంత్రానికి అవమానకరం. ఆయన ఒకవైపుగా ఆర్ఎస్ఎస్ పొగడు, సావర్కర్ని పొగడం అంటే, ఒకవైపు ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు. సావర్కర్ అంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి మరి సరెండర్ అయిపోయి క్షమాపణ పెట్టుకుని బయటకు వచ్చారు. ఆర్ఎస్ఎస్ ఇందులో పాల్గొని చెప్పారు. ఒక్కడైనా సరే తుపాకు గుండె పాల్గొన్నారా? ఒక్కడైనా సరే ఇక్కడ గట్టి దెబ్బలు తిన్నారా? ఒక్క చరిత్ర లేదు. అలాంటి ఆర్ఎస్ఎస్ పొగడం అంటే అర్థం మోడీకి అభద్రతా భావం వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ పదవిని తీసేయడానికి ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని అంత పొగడం ద్వారా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కాపాడుకుని ప్రయత్నించే ఒక స్వార్థ బుద్ధి ప్రకటి కాదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ని కాపాడడానికి దేశ స్వాతంత్రాన్ని, అమరవీరుల్ని, స్వాతంత్ర పాల్గొన్నటువంటి అనేక మందిని అవమానపరిచి ఆయన పదవిని కాపాడుకోవాలంటే ఇది శవాలపైన ప్రాధాన్యపడినటువంటి కానే కాదు, మన భారతదేశానికి ప్రారంభించడానికి చాలా అవమానకరం. This is a great insult to the Indian freedom movement by the Prime Minister Modi. Yesterday he has given such a speech in the Red Fort, the historic Red Fort. Instead of praising the freedom struggle, instead of praising the sacrifices of the movement, but he is praising RSS, he is praising the Savarkar, where they are not at all participated in the Indian freedom movement. Why? Because now he felt his prime ministership will be losing. The RSS is planning to remove him as a prime minister. So he found and he got doubt and he wanted to praise in such a way that insulting the freedom movement. It is purely opposition and it is an insult to the country. It is unfortunate this type of prime minister does. రాష్ట్ర 15 దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకందరూ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అంత మహత్తర ఉత్సవాల్లో పాల్గొంటున్న సందర్భంగా ఎర్రకోటపై ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ నిన్న ఇచ్చిన ఉపన్యాసం దేశ స్వాతంత్రానికి అవమానకరం. ఆయన ఒకవైపుగా ఆర్ఎస్ఎస్ పొగడు, సావర్కర్ని పొగడం అంటే, ఒకవైపు ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు. సావర్కర్ అంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి మరి సరెండర్ అయిపోయి క్షమాపణ పెట్టుకుని బయటకు వచ్చారు. ఆర్ఎస్ఎస్ ఇందులో పాల్గొని చెప్పారు. ఒక్కడైనా సరే తుపాకు గుండె పాల్గొన్నారా? ఒక్కడైనా సరే ఇక్కడ గట్టి దెబ్బలు తిన్నారా? ఒక్క చరిత్ర లేదు. అలాంటి ఆర్ఎస్ఎస్ పొగడం అంటే అర్థం మోడీకి అభద్రతా భావం వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ పదవిని తీసేయడానికి ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని అంత పొగడం ద్వారా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కాపాడుకుని ప్రయత్నించే ఒక స్వార్థ బుద్ధి ప్రకటి కాదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ని కాపాడడానికి దేశ స్వాతంత్రాన్ని, అమరవీరుల్ని, స్వాతంత్ర పాల్గొన్నటువంటి అనేక మందిని అవమానపరిచి ఆయన పదవిని కాపాడుకోవాలంటే ఇది శవాలపైన ప్రాధాన్యపడినటువంటి కానే కాదు, మన భారతదేశానికి ప్రారంభించడానికి చాలా అవమానకరం. This is a great insult to the Indian freedom movement by the Prime Minister Modi. Yesterday he has given such a speech in the Red Fort, the historic Red Fort. Instead of praising the freedom struggle, instead of praising the sacrifices of the movement, but he is praising RSS, he is praising the Savarkar, where they are not at all participated in the Indian freedom movement. Why? Because now he felt his prime ministership will be losing. The RSS is planning to remove him as a prime minister. So he found and he got doubt and he wanted to praise in such a way that insulting the freedom movement. It is purely opposition and it is an insult to the country. It is unfortunate this type of prime minister does. Hi friends, thank you for watching this video. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.